పరమగీతాలు 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అని అంటాడు. యేసు ప్రభుల వారు సంఘాన్ని నా ప్రియురాల అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం సౌండ్ తగ్గించాను. నా ప్రియురాల అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారు ప్రియుడుగాను, సంఘము ఆయనకు ప్రియమైనదిగాను ఉండాలని ఆశ. మామూలుగా ప్రియురాలు అంటే విడదీస్తే ప్రియా ప్లస్ ఆలు ప్రియురాలు అని అంటారు. ఆలు అంటే భార్య, ఆలు మగలు అంటారు కదా. కాబట్టి యేసు ప్రభుల వారు మనల్ని ప్రియమైన ఆలు అని అంటాడు. సంఘం మొట్టమొదట యేసు ప్రభుల వారికి ప్రియమైనదిగా మారాలి. సంఘం మొట్టమొదట యేసు ప్రభుల వారికి ఏమిగా మారాలి? ప్రియమైనదిగా మారాలి. సంఘము ప్రియమైనదిగా మారాలంటే దానియేలుకు దేవుడు దర్శనమిచ్చాడు. మీకు తెలుసా? దానియేలు పుస్తకాన్ని తీద్దాము అందరూ. దానియేలు గ్రంథంలో చూడండి, బైబిల్ రీతిగా సెలవిస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాది. ప్రత్యక్షమైన తరువాత దానియేలుతో మాట్లాడుతూ ఉంది, దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలుతో దేవదూత మాట్లాడుతుంది, దానియేలు నీవు బహుప్రియుడవు. నీవు ప్రార్థన చేయటానికి, విజ్ఞాపనము చేయటానికి మొదలుపెట్టినప్పుడు దేవుడు నన్ను నీ వద్దకు వెళ్ళమని సెలవిచ్చాడు. నన్ను గమనించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపనం చేసేటప్పుడు పరలోకము పని చేయడం ప్రారంభిస్తుంది. రసాలలో ఉన్నాడు. సంఘం అంతా ఏం చేసింది? ఎట్లా ప్రార్థన చేసింది? ఎడతెగకుండా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసి అందరూ తెల్లవారాక నిశ్శబ్దం అయిపోయారు. ఇంకా వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఆ చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని చంపేస్తారు అనే భక్తుడిని కూడా చంపేశారు. అందుకని ఆరు కూడా చంపేస్తారు అనే ఆలోచనతో ఉంది. ఈ లోపల జరిగింది ఏమిటంటే వీళ్ళు ప్రార్థన చేసి విజ్ఞాపనం చేసి ముగించారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఒక దేవదూత పేతురున్న చెరసాలలోకి వెళ్ళారు. పేతురున్న ఆ చెరసాల ఎక్కడుందంటే 4 చతుష్టముల మధ్యలో పేతురున్నాడు. అనగా 4 చతుష్టములంటే 16 మంది సైనికులు అతనికి కాపలాగా ఉన్నారు. ఆ దూత ఆ లోపలికి వెళ్ళి, చెరసాల తలుపులు వేసుంటే లోపలికి వెళ్ళి పేతుర్ని తట్టి, లే, నీ వస్త్రాల్ని ఆయన లేపి ఆ చెరసాల బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోయాది. నన్ను గమనించాలి. పరలోకం ఎప్పుడు ఎవరి కొరకు పనిచేస్తుందంటే ప్రార్థించే వారి కొరకు పనిచేస్తుంది. నన్ను బాగా గమనించాలి. పరలోకము ఎప్పుడు ఎవరి కొరకు పనిచేస్తుంది? ప్రార్థించే వారి కొరకు పనిచేస్తుంది. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడే ఒక కార్యక్రమం. రెండవది, ప్రార్థన అంటే మనలో ఉన్న అపరిశుద్ధతని దేవునికిచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతని మనము తీసుకోవడము ప్రార్థన. దాని అర్థం అది. కాబట్టి మనం ఎప్పుడైతే మనలో ఉన్న అపరిశుద్ధత దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను మనం తీసుకొని ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే మన విషయమై పరలోకము పని చేయడం ప్రారంభిస్తుంది. ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థిస్తూనే ఉన్నాం, కానీ మన ప్రార్థన విషయంలో
పరలోకము పని చేయడం లేదు. ఎన్నోసార్లు మనం అంటాం, నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నాకేమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు, దేవుడు నాకేమీ జవాబు ఇవ్వలేదు. ఏండ్ల తరబడి నేను ప్రార్థిస్తున్నాను, మా ఇంటి కొరకు ప్రార్థించాను, మా భర్త కొరకు ప్రార్థించాను, మా పిల్లల కొరకు ప్రార్థించాను, మా పరిస్థితుల కొరకు ప్రార్థించాను, చదువు కొరకు ప్రార్థించాను, ఉద్యోగం కొరకు ప్రార్థించాను, ఎన్నో చెప్తూ ఉంటాం. అయితే ప్రతి వారి ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన వినకుండా పోయే ప్రసక్తి లేదు. అయితే ప్రభు నా ప్రార్థన వినాలి అంటే నాకు దేవునికి మధ్యన ఏ విధమైన అడ్డంకు ఉండకూడదు. నాలో దేవుడు కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. నాలో దేవుడు కోరుకునేది ఏమిటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనలో ఉంటే గనక నీవు ఇక్కడ మోకరించి ప్రార్థించడం ప్రారంభించగానే పరలోకము పని చేయడం ప్రారంభిస్తారు. పరలోకము నెమ్మదిగా ఉండేది కాదు. మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, వాటిలో మనం నలిగిపోవాలని పరలోకం ఎప్పుడూ ఆలోచించదు. పరలోకం మన కోసం పని చేయటానికి సిద్ధంగా ఉంటుంది. పేతురు ఆ రీతిగా చెరసాలలోనికి వెళ్ళి ఆ పేతుర్ని లేపి ఆయన చెప్పులు తొడుక్కోమని, దట్టి కట్టుకోమని, వస్త్రాన్ని తొడుక్కోమని బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. పేతురు ఇప్పుడు మరియ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ రాత్రంతా వాళ్ళు మరియ ఇంట్లో ప్రార్థన చేశారు. ఆ ఇంట్లో రోదే అనే ఒక చిన్నది ఉంది, బాగా గమనించాలి. ఆయన పిలుస్తున్నాడు, మరియా మరియా అని పిలిస్తే రోదే అని చిన్నదంటుంది. పేతురు వచ్చేశాడు, తలుపు తడుతున్నాడు. అంటే ప్రార్థించిన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇంకెక్కడి పేతురే, నీ పిచ్చి కానీ ఎవరో వేరే వాళ్ళు తడుతూ ఉంటారు, వెళ్ళి చూడు అంటే ఆమె తలుపు తీస్తేనే ఎవరు కనిపించారు? పేతురు కనిపించాడు. దయచేసి గమనించాలి, కొన్ని పర్యాయాలు మనకున్న సమస్యలు పరిష్కరించబడకపోవటానికి గల కారణం మన ప్రార్థన సరైనది కాదు అని తెలుసుకోవాలి. మన ప్రార్థన సరైనది కాదు. రెండవది చెప్తాను, నా ప్రార్థన విషయంలో పరలోకము పని చేస్తుంది. ఎందుకంటే మనము ఆయన పిల్లలం. మనమెవరిమి చెప్పండి? మనమెవరు? ఆయన పిల్లులు కాదు, పిల్లలు. మనం ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు. యోహాను భక్తుడు అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను అని అంటారు. తన్నెందరూ అంగీకరించిరో, తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహించనని. కాబట్టి ప్రభువు ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనం అవటానికి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏం అధికారం ఇచ్చాడు? కుమార్తెలుగా, కుమారులుగా అవటానికి అధికారం ఇచ్చాడు. అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలి. అధికారాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఎట్లా? నేను ఆయన కుమారుడు కాబట్టి కుమారుడుగా ఆయనతో నేను మాట్లాడాలి. నేను కుమార్తె కాబట్టి కుమార్తెగా ఆయనతో నేను మాట్లాడాలి అని అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఆ రీతిగా అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు తండ్రికి కుమారునికి మధ్యన ఏ విధమైనటువంటి అడ్డు ఉండకూడదు. హల్లెలూయా.